సార్ నిన్న జరిగిన పరిణామం ఏంటంటే కేసీఆర్ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి రోజు కలిశారు, పరామర్శించారు. అదే చూసుకుంటే కాంగ్రెస్ లో షర్మిల గారు వెళ్ళి జాయిన్ అయ్యారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిసినా ఇప్పుడేం కొత్త కలయిక ఏం కాదు. 2019 గవర్నమెంట్ రావడానికి కేసీఆర్ గారు చాలా తోడ్పడ్డారు, ఆయన నిలబడ్డారు. మొత్తం టోటల్గా ఆయన బలమైన సంకల్పం ఉంది. అందుకని అక్కడ షర్మిల గారు ఇక్కడ హైదరాబాద్లో పార్టీ పెడతారన్నా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని అన్నారు. ఓకే, అభిప్రాయ భేదాలు అన్న చెల్లెల మీద ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, దాని జోలికి నేను అనట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీలో కాదు, కుటుంబంలో కాదు, ఎంతమంది ఏ పార్టీలోనే పెట్టుకోవచ్చు, ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారిని కలిసి కేసీఆర్ గారిని పరామర్శించడానికి ఇప్పుడు వచ్చారు. పరామర్శిస్తూ ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ మాట్లాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు కలయిక ఒకటే. రేపు ఎట్టి బస్సులో నా గవర్నమెంట్ పోయింది, నీ గవర్నమెంట్ రావాలి, ఎట్టి బస్సులో నీ ఎలా సపోర్ట్ కావాలి, ఏ విధంగా నిలబడాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి నించున్నారు కాబట్టి, ఇద్దరు కలిసి రావాలి, రెండు గవర్నమెంట్లు అనుకున్నారు కాబట్టి దాని ప్రకారం ఆ రోజు ఏదైతే సెక్రటరీ కట్టానుకో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా తాళాలన్నీ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉంటే ఈరోజు కొత్త సెక్రటరీ వచ్చేది కాదు. 2024 దాకా మాకున్న ఇప్పుడు 2024 వచ్చాం. 2024 దాకా రాజధాని రాష్ట్రం, ఈ రాష్ట్రం మాకు వదిలిస్తే వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈరోజు ఎక్కడెక్కడని కాదు, 2 రాష్ట్రాలకి ఈ రాజధాని ఉండే 10 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా మాకు మే దాకా ఉండే. కానీ ఓకే, అనువైన కారణాల వల్ల వెళ్ళిపోయింది. మళ్ళా రాజధాని అమరావతి అనుకున్నాం. అమరావతి రాజధాని 35,000 ఎకరాలు రైతులు ఆశించి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చారు, గవర్నమెంట్ నమ్మి ఇచ్చారు, కొత్త రాష్ట్రం అని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కోపంతో అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, అది వచ్చేసి రాజధాని లేని రాష్ట్రం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు రాజధాని ఎక్కడ అంటే ఏ రాజధాని కూడా తెలియదు. ఇప్పుడు పరీక్షల్లో కూడా రాజధాని అని రాశారనుకోండి, రాజధాని ఎక్కడో కూడా ఎవరికి తెలియదు. ఆ తెలియని పరిస్థితుల్లో రాజధాని ఉంది, ఇది వాస్తవం. విశాఖపట్నం రాజధాని పెడతాను మళ్ళీ 500 కోట్లు పెట్టి ఒక భవనం కట్టారు. ఆ భవనం రేపు ఎవరికి ఇస్తారో తెలియదు. రేపు ఇంకా ఎలక్షన్ తర్వాత ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. ఇప్పుడు సెక్రటరీ కట్టి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చినట్టే ఎవరికైనా ఇవ్వచ్చు. అది అలాగే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. ఎస్, రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర తర్వాత ఆయన గ్రాఫ్ పెరిగింది. ఆ గ్రాఫ్ పెరగడం వల్ల తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చిందని వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో చాలామంది చెప్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీ విభజించడం వల్ల నష్టపోలేదు, కొంత మార్కే నష్టం వచ్చింది. విభజించడం వల్ల కొంత మార్కు నష్టం వచ్చింది అనేది వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో, ఆ బయటకు వచ్చిన వెంటనే ఓట్ల శాతం మొత్తం టోటల్గా ఆయన వైపు తిప్పుకున్నాడు. రాజశేఖర రెడ్డి అభిమానులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది అన్న ఒక ఆలోచన అవ్వచ్చు, లేకపోతే మాకు 2 రాష్ట్రాలు విభజించాలని అవ్వచ్చు, ఏదైనా మేబీ ఏదైనా జరగవచ్చు. ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది, టీడీపీకి వెళ్ళలేదండి, జనసేనకి వెళ్ళలేదండి, పీఆర్పీకి వెళ్ళలేదండి, సిపిఐకి వెళ్ళలే, అది వైసీపీకి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్లో ఓకే, ఏదో కొంచెం కాస్త కోస్త అంటే సరైన నాయకత్వం లేదు. సరైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. ఇప్పుడు 2024 ఎప్పుడైతే 2 రాష్ట్రాలు వచ్చాయో, వైసీపీ ఎప్పుడైతే వైసీపీ ఎప్పుడైతే డౌన్ఫాల్ వస్తుందో, ఈ డౌన్ఫాల్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్కి అప్కమింగ్ వస్తున్న సమయంలో షర్మిల గారు సడన్గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఇది వైసీపీకి తీవ్ర నష్టం. ఎందుకంటే మళ్ళా వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మళ్ళీ వస్తుంది, ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ వస్తుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ టీడీపీలో ఎంతమంది జాయిన్ అవుతారో, జనసేనలో ఎంతమంది జాయిన్ అవుతారో నాకైతే తెలియదు. కానీ ఆల్మోస్ట్ వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి. మనం షర్మిల గారు రానప్పుడు వాళ్ళకి సీట్లు రావు, ఓట్లు రావు అనుకున్న వాళ్ళంతా 16% పైన ఓటింగ్ వస్తుంది. ఒక ఎంపీ సీటు రావడానికి అవకాశాలు ఉన్నాయి, 11 ఎమ్మెల్యే సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 3 పార్టీలకి షర్మిల గారు గట్టి పోటీ కొన్ని ఏరియాలో నువ్వా నేను అనేస్తారు. అది వైసీపీకే నష్టం వస్తుంది తప్ప టీడీపీకి జనసేనకి నష్టం రాదు. జనసేనకి నష్టం అంటే నేను అనుకుంటానంటే కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ అన్నీ కలిపి ఒక కూటమి అవుతాయి. బీజేపీ అన్నీ ఒక కూటమి అవ్వచ్చు. మేబీ ఇది అటు మారచ్చు, అది ఇటు మారచ్చు, ఏవైనా చెప్పలేము. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి సందర్భాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్కి అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. ఏది మనం శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు లేదు ఉండరండి. అటు ఉంటాయి, ఇటు ఉంటాయి.
కాకపోతే జాతీయ పార్టీలు 2 ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. ఎవరో ఒకవైపు రావాల్సిందే ఎవరైనా సరే. కనుక మన 2వ భారత జోడో యాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు 135 నుంచి 150 సీట్స్ జనసేన టీడీపీ గంట మోగించబోతుంది, దాంట్లో నో డౌట్.